తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నమస్తే. సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామండి ఈరోజు. సో మనం ఏప్రిల్ మంత్ కనుక చూసుకుంటే చాలా ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయండి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీరామనవమి, రాముడి వారి కళ్యాణం ఉంది, హనుమాన్ జయంతి ఉంది. ఇవి కాకుండా మనకి మ్యారేజెస్ చాలా ఉన్నాయండి. మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. 13, 14, 15, 17, 18 ఇట్లా చాలా డేట్స్లో కూడాను మంచి ముహూర్తాలు ఉన్నాయండి ఈసారి. సో మనం ఒక పుణ్యం మాసం గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇందులో మనకి ఏప్రిల్ మంత్ ఎలా ఉందో చూద్దాం. సింహరాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలంతా కూడా సింహరాశిలో వస్తారండి. మాధవి, మా, చాలా మంది ఈ పేర్లు కూడా కామన్గా ఉండే పేర్లు అండి ఇవంతా. తర్వాత మనకి గ్రహస్థితి, గ్రహ సంచారం బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు మేషరాశిలో ఏప్రిల్ 14వ తారీఖున వెళ్తూ ఉన్నారండి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలో, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి. వీటితో పాటు బుధుడు కూడా మనకి మీనరాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సింహరాశి వరకు ఎలా చూద్దాం. ఇంకొకటి మనకి ఈ సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి చూసుకుంటే చాలా హైలైట్ చేసి చాలా భయపెట్టించేసారు కొంతమంది అయితే. అవునండి, లక్కీగా నేను భయపెట్టే వాళ్ళలో లేనండి. నేను అసలు దాని గురించి వీడియోనే చేయలేదు. యాక్చువల్గా నేను మా టీం చాలా డిస్కస్ చేసుకున్నాము. ఆ వీడియోలు అంతా ప్రభావం మన మీద పడి మనం ఇప్పుడు వ్యూస్ రావాలంటే మనం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేటట్టు ఉండాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ అంతా ఏమీ లేదు. బట్ ఇక్కడైతే ఉందండి. ఎక్కడ మనకి పొలిటికల్గా జియో పొలిటికల్ లెవెల్ ఎఫెక్ట్ పడుతుంది, కానీ ఇండివిజువల్ లెవెల్ అంత ఎఫెక్ట్ పడదండి. చాలా రాష్ట్రాలకు పడదండి. అందుకని మనకి మ్యాన్మార్లో భూకంపం అదే టైంకి వచ్చింది. చూసారా, కరెక్ట్గా షష్టగ్రహం ఒకటి ముందు రోజే వచ్చేసింది అనమాట. ఒక రోజు అటో ఇటుగా. ఇంకో చోట కూడా ఎక్కడ ఉన్నానండి ఇట్లా న్యూస్ అవుతూనే ఉన్నాయి. ఈ 2-3 డేస్ నుంచి అటో ఇటో ఎక్కడో అవుతూ ఉంటాయండి. దాని యొక్క ఇంపాక్ట్ ఒక 10 డేస్ ముందు 10 డేస్ తర్వాత ఎక్కువ ఉంటుంది. బట్ కొన్ని రాసులకు తప్పక మిగతా రాసులకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఇందులో ఎఫెక్ట్ అయిన రాశి ఒకటి మనందరికి బాగా తెలుసు, మనకి కన్య రాశి. సింహరాశి వాళ్ళకి 8th హౌస్లో మనీ ఎక్కువ ప్లానెట్స్ ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ చుట్టూ ఉన్న సంఘటనలు వీళ్ళని కాంప్రహెండ్ చేసుకోలేరు. అంటే అవుట్ ఆఫ్ ది బౌండ్ వెళ్ళిపోతూ ఉంటాయి. నాకు కాల్స్ కూడా కొన్ని వచ్చినాయి. ఏమన్నా ఇలా జరిగింది ఏంటంటే ఆఫీస్లో సడన్గా ఇది అయిందండి. కొంతమంది ఒక ఇంటర్నల్గా ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ క్రియేట్ అయ్యే సెన్స్ ఆఫ్ లాస్, మేము ఏదో కోల్పోతున్నాం ఫీలింగ్ ఇలాంటివి వచ్చేసినాయి. కానీ చాలా నెగిటివిటీ నేను కూడా విన్నానండి. ఎవరికో యాక్సిడెంట్ అవ్వడం, ఎవరో పడిపోవడం, ఏదో ఒక రకంగా నెగిటివ్ అయితే విన్నాను చాలా. కొన్ని రాశులకు అయితే ఉంటుందండి. ఇందులో సింహరాశి వాళ్ళకి 8th హౌస్లో ఈ గ్రహాలన్నీ ఉండటం ఉంటూ సింహరాశి వాళ్ళకి రెండోది వీళ్ళకి మనం అష్టమ శని కూడా వీళ్ళకి చెప్పుకున్నామండి నిన్న మొన్నటి దాకా. సో ఈ టైంలో ఈ ఏప్రిల్ మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం. వీళ్ళకి 9th హౌస్లో సన్ రావటం వల్ల వీళ్ళ చుట్టూ వాతావరణం నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉందంటే. అంటే ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు వీళ్ళకి జనరల్గా ద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించాలి. కానీ ఇలా చుట్టూ ఉన్న ద్వేషపూరిత వాతావరణం నుంచి విముక్తి వస్తుంది, బాగుంటుంది. తర్వాత 12వ ఇంట్లో మార్స్ ఉండటం వల్ల వృధాగా డబ్బు అంటే ఏమవుతారు, డబ్బులు వృధాగా ఖర్చు అవుతాయి. పర్టికులర్గా రోగాలకు సంబంధించిన విషయాల్లో బాగా ధనం ఖర్చు అవుతుంది. శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల సంపదలను సృష్టిస్తూ ఉంటారు. సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనకి 8th హౌస్లో జస్ట్ శని స్టార్ట్ అయ్యారు కాబట్టి అంటే ఇంకా ఏనాడు శని యొక్క ఎఫెక్ట్ ప్రభావం ఏమేమి ఉండదు. కానీ వీళ్ళకి గురువు వల్ల విపరీత వేద ఉండటం వల్ల ధనం కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. అంటే ఒక రకంగా చూసుకుంటే ఒక సామాన్యంగా ఉండే ఒక మంత్ అని మనం చెప్పుకోవాలి. అయితే అందులో కూడాను ఏప్రిల్ 14 తర్వాత చాలా ఫ్రీ అవుతుందండి వీళ్ళకి వాతావరణం. ఇప్పటిదాకా ఉన్న ఒక చుట్టూ అవునండి, అంటే స్ట్రెస్ పోతాం, కొంచెం రిలీఫ్ అవుతారు, బాగుంటుంది అనమాట. సో మనకి సూర్యుడు వీళ్ళకి ఏమవుతుందంటే 3rd హౌస్లో చూడటం వల్ల ఓవరాల్గా వీళ్ళు క్షేమంగా చక్కగా ఉంటారు. కానీ 3rd హౌస్లో 9వ ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడు ఏమవుతుందంటేనండి నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యార్థ లాభచ్చ నాశచ్చ విచార నవమస్తే రవి అని చెప్తున్నట్టు 9వ ఇంట్లో కనుక రవి ఉండటం వల్ల మంచి మంచి పుణ్యకార్యాలు చేస్తే వాటికి ఆ కార్యకాలకు సంబంధించిన ఇలాంటి ఆటంకాలు ఉన్న తొలగిపోయి సామాన్యంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. తర్వాత అనవసరంగా వీళ్ళ మీద నిందలేసి వీళ్ళు ఏదో చేయాలనుకుంటారు కానీ శత్రువులు ఏమీ చేయలేరు. అంటే వీళ్ళ చుట్టూ యారోస్ బాణాలు వస్తూ ఉన్నాయి కానీ ఏ బాణం వీళ్ళకి తగలదు.
ఆ లక్ ఖచ్చితంగా బాణాలు అయితే వస్తే వీళ్ళు భయపడకూడదు, అవి వీళ్ళకి తగలకుండా వెళ్ళిపోతాయి. అందుకని సూర్యుడు వీళ్ళకి ఓవరాల్గా మంచి చేస్తూ ఉన్నాడు. రావాల్సిన చెడు దగ్గరకు వచ్చేసి ఆగిపోతే తప్ప భయపడితే తప్ప ఎక్కడ ఏమీ వీళ్ళకి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఉండదు. 12 ఇంట్లో కుజుడు ఉండటం వల్ల 3వ ఇంట్లో దృష్టి, 7వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే దేశాంతరము, వీళ్ళు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత స్త్రీలతో సంబంధించి లేదంటే పురుషులకు సంబంధించిన వాళ్ళతో ఎక్కువ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధననాశనము, బంధుద్వేషం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 3వ ఇంట్లో అగైన్ దృష్టి ఉండటం వల్ల ధనలాభం చూపిస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, శత్రువుల మీద వృద్ధి కలిగిస్తుంది, కీర్తి ప్రదేశాలు బాగుంటాయి, బంగారు వస్తువులు కొనే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఈ మంత్. సో 7వ ఇంట్లో ఉండటం వల్ల స్త్రీలకి భార్యతో మాట పట్టింపులు రావటము, తర్వాత సోదరునికి మనకి ఏమంటారు సిబ్లింగ్స్తో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండేసి విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట. ఎన్ని ప్లానెట్స్ ఉన్నా కానీ మనకి 8th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ధననాశం, మహాసౌఖ్యం, తర్వాత బంధుమిత్ర సమాగమ, రాజధనం, రాజదర్శనం, అర్ధప్రాప్తి. అంటే పై ఉన్న సీనియర్లని సుపీరియర్లను కలవటము, ధనం రావటము, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉండే వాతావరణం ఎక్కువగా ఉంటుంది, కీర్తి ప్రదేశాలు బాగుంటాయి, టయానికి మంచి ఫుడ్ తింటూ చేయాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళకి April 14 తర్వాత ఈ షష్టాష్ట గ్రహం కోట్ల నుంచి ఒక్కోటో బయటపడేసి ఆ తర్వాత సూర్యుడు కూడా మారటం 9th హౌస్కి రావటం వల్ల అందులోని సూర్యుడికి విపరీత కాన్సెప్ట్ ఉండటంతో అంత ఇబ్బందులు పడాల్సినవి పడకుండా స్లోగా వాళ్ళకి ఏమవుతారంటే ఒక మంచి గ్రోత్, ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ వాళ్ళ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి సింహరాశి వారికి? ఈ రాశి వాళ్ళు 3 నక్షత్రాలు మకా, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, పుబ్బ, ఉత్తర అంటారు. ఇందులో సూర్యుడు వీళ్ళకి 8th హౌస్ నుంచి 9th హౌస్లో మూవ్ అవటం తోటి ఓవరాల్గా హెల్త్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. శుక్రుడు వల్ల రోగం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఎవరికంటే మకా నక్షత్రం వాళ్ళకి, తర్వాత పూర్వ పాల్గొని, ఉత్తర అన్ని నక్షత్రాలు. అంటే శుక్రుడు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్, వీళ్ళకి సూర్యుడు వల్ల వచ్చేటప్పటికి మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ రెండు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కుజుడు వాళ్ళకున్న పొజిషన్ బట్టి కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు, ప్రతి నక్షత్రానికి చాలా క్షేమప్రదంగా ఉంటారు. బుధుడు కూడా వీళ్ళకి విపరీతంగా యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారండి. వీళ్ళకి రాజ్యలాభము, విశేష రాజ్యలాభము చూపిస్తుంది. అంటే ఈ నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్, 2 విషయాల్లో నెగిటివ్ చూపిస్తుంది. ఇందులో ప్రతి నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలకి ఎక్కడ పాజిటివ్ అంటే ఈ మంత్ అంతా ఓవరాల్గా క్షేమంగా ఉంటారు. రెండోది ప్రతి ఒక్కరికి రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెగిటివ్ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే ఫైనాన్షియల్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే చక్కగా బాగుంది. మనకి లత్తా అని ఉంటుందండి, ఇది కొంతమందికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, అందరికీ ఎఫెక్ట్ అవ్వదు. గురువు వీళ్ళకి మకా నక్షత్రంలో లత్తా ఉండటం వల్ల పశు సంపద, ధన నాశనం అని చూపిస్తుంటుంది. అందుకని పశువుల విషయంలో ఎవరైనా అగ్రికల్చర్ రైతులు కానీ ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే ధనం విషయంలో బంగారము, గోల్డ్ ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వ పాల్గొనే వాళ్ళు, ఉత్తర పాల్గొనే వాళ్ళకి చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం ఓవర్ గ్యాస్ట్రైటిస్ రావటం, చెస్ట్ పట్టుకున్నట్టు ఉండటం, ఆస్మా వాళ్ళు, లేదంటే మనకి ఇదేం చెప్తారు కొంచెం హార్ట్ అటాక్, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చెస్ట్ కంజెస్టెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ప్రికాషన్స్ తీసుకోవటం, వాకింగ్గా చేయటం, తర్వాత ఫుడ్ చక్కగా తీసుకోవటం, లైట్ ఫుడ్ తీసుకోవటం. అందులో సమ్మర్ కదండి, కొంచెం ఆయిల్ ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేసి చక్కగా కూల్గా ఉండే ఫుడ్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఉత్తర పాల్గొనే వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ జ్వరాలు కానీ ఏమన్నా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక 10 days జాగ్రత్తగా ఉండాలండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఒక సామాన్యంగా ఉండే సింహరాశి అని మనం తెలుసుకోవాలి. రైట్. మరి ఏం రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారండి? హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా 60-40 కనిపిస్తుంది కదా? అవునండి. వీళ్ళకి శుక్రుని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి శుక్ర గ్రహానికి సంబంధించి శుక్రవారం పూట చక్కగా అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతే కాకుండా ఎవరైనా గనక ఇంట్లో ఉంటే మనకి తులసి చెట్టుకి మనకి ఏమంటారంటే నువ్వుల నూనెతో గనక దీపారాధన చేస్తూ ఉంటే ఈ మంత్ అంతా శుక్రుని వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయండి. తర్వాత బొబ్బర్లు ఇలాంటి దానం చేసినా కానీ బాగుంటుంది. ఇంకా చెయ్యగలిగితే ఇది పుణ్యమాసం కాబట్టి అండి సుహాసిని పూజ అని ఉంటుంది. చిన్న పిల్లలకి ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళకి కొంచెం తాంబూలం పెట్టడం, స్వీట్లు ఏమైనా ఇవ్వటం, బిస్కెట్లు ఏమైనా ఇవ్వటం, వాళ్ళకి అట్లా ప్రసాదం లాగా పెడితే ఆ దోషం పోతుందండి, శుక్రుడు పెట్టే దోషం పోయి. అంటే ఇలానే కొంతమంది ఏజ్డ్ లేడీస్ ఉంటారు బాగా,
వీళ్ళకి వస్త్రాలు దానం చేసినా కానీ వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా కానీ బాగుంటుంది. సూర్యుడి వల్ల వీళ్ళకి మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి అండి, వీళ్ళకి సూర్యుడికి సంబంధించి పర్టికులర్గా ఏదైనా ఒక మంత్రం చెప్పుకుంటే చాలా బాగుంటుందండి. పర్టికులర్గా మనకు వచ్చేటప్పటికి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది, బాస్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నవి చేస్తే పోతుంది. ఇంకా గాయత్రి మంత్రం జపం చేసుకున్నాం, తర్వాత మనకి అగ్నిహోత్రము చేసుకున్నా, అంటే సంధ్యావందనం చేసే ఆచారం ఎవరికైతే ఉంటే కనుక ఈ మంత్ తప్పకుండా, కొంతమంది రెగ్యులర్గా చేస్తారు, కొంతమంది రెగ్యులర్, బట్ ఈ టైంలో కనుక చేస్తే చాలా బాగుంటుంది, కలిసి వస్తుందండి. ఇంతవరకు చేస్తే బాగుంటుంది. అయితే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, క్షేమంగా ఉండాలనుకున్న కూడా చాలా అనుకూలమైన టైం ఉంది. తర్వాత మనకి మెర్క్యూరీ బుధుని వల్ల వీళ్ళకి రాజ్యశ్యామల రాజ్య లాభం కనిపిస్తుందండి. ఎవరికైనా అంటే ప్లానెట్స్ వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయండి, ఒక ప్రమోషన్స్ రావడానికి, ఉన్నతంగా ఎదగటానికి చాలా అనుకూలమైన వాతావరణం. ఈ టైంలో ఇంకా వాళ్ళకి ఏదైనా కనుక ఒక ఎనర్జీ కావాలి, అమ్మవారి యొక్క కృప కావాలంటే రాజశ్యామల ఒక 2 days ఒక యాగం లాగా చేస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి, చక్కగా వస్తారు. పర్టికులర్గా అది మనకి నాయకత్వ లక్షణాలు ఎవరైనా కావాలనుకుంటారో అది మనకి ఏమని చెప్తారు, ఒక కార్పొరేట్ కంపెనీలో కానివ్వండి, లేదంటే కొంతమంది ట్రూప్ ఉంటుంది వాళ్ళ దగ్గర మ్యూజిక్ డైరెక్షన్లో, అట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదంటే ఒక చైర్మన్ అవ్వాలి, ఒక హోదాలో కూర్చోవాలి, పొలిటిక్స్లో ఉండాలి, వీళ్ళకి రాజశ్యామలో చాలా చాలా యోగ్యతను ఇస్తూ ఉంటుందండి. నేను చాలా మంచి రిజల్ట్ రావడం చూశానండి. అంటే వాళ్ళ టోటల్గా పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ జాబ్ గురించి వాళ్ళ పర్సెప్షన్ మారిపోతుందండి. మరి అంతకుముందు చేసే వాళ్ళ విధానం, వాళ్ళ థింకింగ్ అంతా మారిపోతుంది. ఒక బ్లిస్ ఉంటుందండి. జనరల్గా ఇందులో ప్రెషర్ ఉంటుంది కదండి. ఎప్పుడైతే మన నాయకత్వ లక్షణాలు అంటామో ఇదేమవుతుంది అదే అవుతుంది అని భయం ఉంటుందండి. అలా కాదండి, ఒక ఫ్లోలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి, వాళ్ళ మైండ్ థింకింగ్ కూడాను. సో ఇలాంటి స్టిల్ ఎంజాయ్ చేయాలంటే ఎన్నో మనకి మన మహర్షులు వేదాల్లో పూజల్లో రకరకాల పెట్టారండి. ఇండివిజువల్గా వాళ్ళకి ఏమన్నా కనుక ఛాలెంజెస్ ఉంటే మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. డెఫినెట్గా అండి. సింహరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉందో తెలియజేశారు. ధన్యవాదాలండి.